భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం స్పారక మేజర్ గ్రామ పంచాయతీలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పలు అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, గాంధీనగర్, రాజీవ్ నగర్, భాస్కర్ నగర్ వివిధ కాలనీలో సుమారు 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మరలా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పనులకు ₹1 కోటి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. మరియు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఆన్లైన్ సర్వే ప్రారంభమైనదని, ప్రజలందరూ వెంటనే సర్వేలో ధర్మ ఇల్లు కావాల్సిన వారు నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. ముఖ్యంగా గడ్డి ఇల్లు, గుడిసె, రేకులు, ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఎండిఓ జమాల్ రెడ్డి, డిఈ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రాజేష్, ఎంపీఓ సునీల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్, కాంగ్రెస్ టీపీసీ సభ్యులు చక్రవర్తి, మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు ఇంగువ రమేష్, బెల్లంకొండ రామారావు, గాంధీనగర్ అధ్యక్షులు తిరుపతి, సంటి యూత్ నాయకులు అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేశారు. ఈ సంవత్సర కాలంలో సారపాక పంచాయతీలో దాదాపు నా నిధుల ద్వారా 3 కోట్ల వరకు పెట్టాం. ఇంకా సిఎస్ఆర్ నిధులు కాకుండా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా సార్లు వచ్చిన ఏరియాకి మొన్ననే భాస్కర్ నగర్ అంతా తిరిగిన, మళ్ళీ మంజూరు అని మళ్ళీ ₹1 కోటి మంజూరు చేయించింది. ట్యాప్కిన్ అవుతాయి, అందరికి సీసీ రోడ్డు, డ్రైన్లు కట్టించే బాధ్యత నాది. ఇంకోటి ఏమంటే ఇందిరమ్మ ఇల్లు మొన్ననే సర్వే అయింది. ఇవాళ తారీఖు 14, మొన్న ఏ రోజు 11/12 స్టార్ట్ అయింది. 11వ తారీఖు ఇంటింటి సర్వే స్టార్ట్ అయింది. ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, రెక్కల మీద బతికే వాళ్ళు ఉన్నారో, గడ్డిళ్ళు, రేకులిళ్ళు, బరకాలు కట్టుకున్న వాళ్ళు, అందులో ఫస్ట్ ప్రియారిటీ వికలాంగుల కుటుంబం, తర్వాత విడో, భర్త చనిపోయినటువంటి పిల్లలు ఉన్నటువంటి కుటుంబానికి, తర్వాత రెక్కల మీద బతికే కూలీలకు, అట్టడుగున ఉన్నటువంటి అత్యంత కటిక దరిద్రంలో ఉన్నటువంటి పేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుద్ది. మన ముఖ్యమంత్రి గారు మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా, మీ ఎమ్మెల్యేగా నాకు 3,500 ఇల్లు ఇచ్చిన్నారు. ఈ సంవత్సరంలో ఆ 3,500 ఇల్లు అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్ళకే కట్టిస్తా. ఈ దఫా కవర్ కానీ 2వ విడత, మళ్ళీ 2వ విడతలో మళ్ళీ కట్టిస్తా. వెనక ముందైనా పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తా, నాది బాధ్యత. మీరు ఎవరైనా మీరు ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎమ్మెల్యేకి దగ్గర, ఎమ్మెల్యే పక్కన ఉన్న ఫోటో దిగిన చూపించిన, నా మాట చెప్పినా ఎవరికి డబ్బులు ఇవ్వకండి. కొంతమంది మధ్య దళారీలు ఉన్నారు, పేదవాళ్ళని దోచుకునే వాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరికి రూపాయి ఇవ్వద్దు. మన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మీ ఎమ్మెల్యేగా నేను ఇందిరమ్మ ఇల్లు ఫ్రీగా కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు 3,500 ఇల్లు వచ్చినాయి. ఇళ్ళ పట్ల కూడా ఇందిరమ్మ ఇళ్ళ పట్ల సర్వే స్టార్ట్ అయింది. మీరు రాయించుకోండి. అధికారులు వస్తారు, ఇందిరమ్మ కమిటీ వాళ్ళు వస్తారు, అందరిని ఇందిరమ్మ కమిటీ పెట్టి సర్వే చేయండి.